తోడుండే దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము నిర్గమాకాండము 3వ అధ్యాయము 10వ వచనము. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలెనెను. ఇశ్రాయేలీయుల మొర్రను దేవుడు విన్నాడు. దేవుడు వారి విడుదల కొరకు ఒక మనిషిని పంపాలని అనుకుంటూ ఉన్నారు. కానీ మోషే గారు ఐగుప్తుకు తిరిగి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. అయితే దేవుడు, నేను అంతా చేస్తాను, నీవు నా తరపున నిలబడు అని మాట్లాడుతూ ఉన్నారు. మనము అనేక విధాలుగా దేవుణ్ణి ఎదిరిస్తూ ఉన్నాం. మన బలము, జ్ఞానము దేవుని చేత మనకు ఇవ్వబడ్డాయి. నీ దేహము, నీ మనస్సు కూడా దేవుడిచ్చినటువంటి ఈవులు. మనలో ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ప్రత్యేకమైనటువంటి తర్పీదు ఇచ్చారు. అయితే వెనుకకు తిరిగి నీ జీవితాన్ని చూస్తే గనుక మరణానికి సమీపించిన నీవు ఎందుకు మరణించలేదు అని ఆశ్చర్యపోతావు. అనేక మంది చనిపోయారు, కానీ నీవింకా బ్రతికింపబడి ఉన్నావు. ఆ దుష్టులతో నీవెందుకు నాశనం కాలేదు? అదృశ్యమైన దేవుని హస్తము మోషే గారి వెనుక ఉన్నట్లు నీ వెనుక కూడా ఉంది. దేవుని కొరకు ఉపయోగించడానికి నీ దేహము, మనస్సు, ఆత్మ పరికరాలుగా ఉన్నాయి. దేవుడు అప్పగించిన పని చేయడానికి మోషే గారు తిరస్కరిస్తూ ఉన్నాడు. ఆయనతో సహకరించకపోవడాన్ని బట్టి చాలా తరచుగా మనలను విడిచి దేవుడు వెళ్ళిపోవడం, దుఃఖముతో ఆయన తల వంచుకోవడం జరుగుతూ ఉంది. భారము కలిగినటువంటి స్త్రీ పురుషులను దేవుడు వెతుకుతూ ఉన్నాడు. మీరు ఆయన జతపనివారు అని నిన్ను గూర్చి ఆయన చెప్తూ ఉన్నాడు. నీలో ఉంచబడినటువంటి దేవుని సామర్థ్యతలు ఫలించి నీ చుట్టూ ఉన్నవారికి ఆశీర్వాదకరముగా ఉండేలాగూ ఉయ్యాల తొట్టెలో ఉన్నప్పటి నుండి కూడా ఆయన నిన్ను గమనిస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను గమనిస్తూ ఆయన సేవకు సరిపోయేటట్లు వివిధ రకాలైనటువంటి అనుభవాల ద్వారా నిన్ను మలస్తూ ఉన్నాడు. నీ జీవితాంతము కూడా ప్రభువు వారి యొక్క ప్రేమగల హస్తము ఆశ్చర్యకరముగా క్రియలు చేయడం నీవు గమనిస్తే తప్ప నీవు దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండలేవు. నీ చుట్టూ అనేక వేల మంది ఉన్నా కూడా ఆయన కనుదృష్టి నీ మీద ఉంటుంది. మోషే గారు లోబడకపోయి ఉంటే ఆయన ఒక మిద్యానీయుడిగా నశించిపోయి ఉండేవాడు కూడా. యవన కాలంలో నీ విశ్వాసము ద్వారానే దుష్టుణ్ణి నీ శరీరంలో జయించాలి. అణచివేయబడుతున్నటువంటి తన ప్రజలను విడిపింపగల దేవుని శక్తిని గూర్చి మోషే గారికి అప్పటికింకా తెలియదు. మీరు లేఖనాలను గాని దేవుని శక్తిని గాని ఎరగకపోవటం వల్లనే పొరబడుచున్నారు అని మార్కు సువార్త 12:24 వ్రాయబడి ఉంది. నీవు లేఖనాలను ఎరిగి ఉంటే నీవు ఎంత గొప్ప శక్తిగల దేవుణ్ణి కలిగి ఉన్నావో గ్రహిస్తావు. మనము దేవునిని మోచేతి దూరంలోనే ఉంచకుండా ఉండే కృప దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమెన్.